शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं సంధ్యాదీపనమోస్తుతే. మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇంకా రాబోయే సంవత్సరం లోపల మీ పిల్లలందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత మిగతా కార్యక్రమాల్లో భాగంగా మా పాఠశాల నివేదికని మా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడైనటువంటి సిహెచ్ ప్రవీణ్ కుమార్ గారిని సమర్పించవలసిందిగా కూర్చున్నాం. పాఠశాల వార్షికోత్సవం అనేది విద్యార్థుల ప్రతిభను సమగ్రతను తెలియజేసే చక్కని వేదిక అని మా భావన. మన మాచనపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మాకున్న సమాచారం మేరకు మొదట గ్రామ పంచాయతీ భవనంలో 1978వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పుడు ఇది ఏకోపాధ్యాయ పాఠశాలగా నడిచింది. పాఠశాల ప్రారంభంలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. తర్వాత ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మన పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఒక గది వరండాతో నిర్మించిన పక్కా భవనంలోకి 1989వ సంవత్సరంలో మారినట్లు సమాచారం. అప్పటికి కూడా ఇది ఏకోపాధ్యాయ పాఠశాలగానే ఉండింది. 1991వ సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే గారైన శ్రీ ముద్దసాని దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరో 2 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయుల సంఖ్య 2కు పెరగడం జరిగింది. ప్రాథమిక పాఠశాలగా ప్రారంభమైన పాఠశాల 1997వ సంవత్సరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయబడింది. తర్వాత 2011వ సంవత్సరంలో 8వ తరగతి కూడా ప్రారంభమైంది. 2011-12 విద్యా సంవత్సరంలో మరికొన్ని తరగతి గదుల నిర్మాణం కూడా జరిగింది. మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపోయే విధంగా తరగతి గదులు ఉన్నాయి. ప్రస్తుతం మన పాఠశాలలో 1 నుండి 8 తరగతులు ఉండగా సుమారు 79 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 5 స్కూల్ అసిస్టెంట్స్, 4 SGT ఉపాధ్యాయులతో మన పాఠశాల ప్రగతి పదం వైపు నడుస్తూ ఉన్నది. విద్యార్థులకు అందుబాటులో స్వచ్ఛమైన తాగునీరు, టాయిలెట్స్ కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉన్నాయి. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు దృశ్య శ్రవణ పరికరాలు, సైన్స్ ప్రయోగశాల మరియు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అత్యంత ఖరీదైన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డు అందుబాటులో ఉందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. ప్రతి తరగతి గదిలో గ్రీన్ చాక్ బోర్డ్స్ అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల పఠన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పాఠశాలలో ఒక గ్రంథాలయం కూడా అందుబాటులో ఉంది. దానిని విద్యార్థులు ఉత్సాహంగా వినియోగించుకొని వారి పఠనాభిలాషను పెంపొందించుకుంటున్నారు. పాఠశాలలో విద్యార్థుల మేధాశక్తిని పెంచే అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జాతీయ పండుగలు గొప్పగా నిర్వహిస్తున్నాం. ఇటీవల నిర్వహించిన సైన్స్ డే కార్యక్రమంలో, మ్యాథ్స్ డే కార్యక్రమంలో కూడా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయం పరిపాలనా దినోత్సవం నిర్వహిస్తూ ఒక ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉంటుందో విద్యార్థులకు అవగతమయ్యేలా చేస్తున్నాం. 6వ తరగతి చదువుతున్న సృజన్ వర్మ అనే విద్యార్థి తనకంటే పై తరగతి విద్యార్థులతో పోటీపడి ఉపన్యాస పోటీలో మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి మొదటి స్థానం పొందాడు. కరీంనగర్లో జరిగినటువంటి కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం జరిగింది. అందుకు సృజన్ వర్మకి శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. ఇలా విద్యార్థుల అభ్యున్నతి కోసం మా శాయశక్తులా మేము కృషి చేస్తున్నాం. అయితే పాఠశాలను ఇంకా బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీనికోసం గ్రామస్తులంతా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కలిస్తేనే పాఠశాల అభివృద్ధి పదంలో ప్రయాణిస్తుంది. Today we are celebrating School Day
Our school is a government school. It provides education to everyone. We are lucky to have such a school to educate us. Let's study hard, respect our teachers, and take care of our school. Today we gather to celebrate our school's annual day. It's a special occasion to reflect our achievement. As 5th class students learned so much. We have made new friends and created unforgettable memories. On this occasion, I wanted to speak about my school facilities such as free textbooks and free notebooks, 2 pairs of free uniforms. Midday meal provides to all students, providing lunch hour for better nutrition. Dual desks are available to all students. Computer lab is also available with 5 desktops. Well experienced and high qualified teachers. So I am requesting to all parents to join your children in this school for their better future. I would like to express my gratitude to our teacher for their guidance and support. As we enjoy the performance today, like group dances, skits and songs, it is my great honor to welcome you all to our annual day celebrations. Today is a very special day. అభ్యాసం కోసు విద్య అని అంటారు. అభ్యాసం లేనిదే విద్య రాదు. ఒక విద్యార్థి ఏదైతే నేర్చుకోవాలని అనుకుంటాడో మొదట అంశం పట్ల ఇష్టం పెంచుకోవాలి. आज का दिन हमारे विद्यालय के लिए बहुत खास. इस दिन हम न केवल अपने शिक्षकों परिणामों का जश्न मनाते हैं. మేము ఇంతకుముందు చదువుకున్నప్పుడు స్కూల్కి గ్రౌండ్ లేదు. స్కూల్కి గ్రౌండ్, తరగతి వసతి గదులు తక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నవి. కనుక పిల్లలందరూ ఇదే స్కూల్లో చదువుకోవాలని పేరెంట్స్కు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు బాగా చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రైవేట్ స్కూల్కు భిన్నంగా, అలాగే ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఏ విధంగానైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదైతే చేస్తారో దానికి ఎలాగా సమానం చేయగలుగుతామనే ఆలోచనతో ఇలా చేయడం చాలా పేరెంట్ విధంగా నాకు కూడా సంతోషంగా ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళను కనీసం వాళ్ళతోటి ఒక 10 సంవత్సరాలన్నా వాళ్ళతోటి ఎంజాయ్ చేసేంత టైం కూడా కేటాయించుకోక, పిల్లల యొక్క విలువ తెలుసుకోకుండా అందరినీ హాస్టల్ వేస్తే అక్కడ ఫుడ్ ఎట్లుంటుందో తెలియదు. వాళ్ళు ఎందుకంటే పిల్లలు కొందరు భయంతో కూడా తల్లిదండ్రులకు ఏం చెప్పరు. మా చిన్న అబ్బాయి కూడా సీట్ వచ్చిన వాళ్ళే నేను అక్కడికి పంపించిన. నేను పంపించానని అసలే అన్నా, కాకపోతే అబ్బాయి బలవంతా నేను పోతానని బాగా గొడవ చేస్తే పంపించిన వాళ్ళే సాయంత్రం వరకు మళ్ళీ నేను తీసుకొచ్చిన. ఎందుకంటే చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అంటే ఓకే 10th తర్వాత వాళ్ళ మైండ్ కొంచెం మెచ్యూరిటీ అవుతుంది, అవగాహన తెలుస్తుంది. స్టడీ మీద ఎక్కడున్నా కూడా వాళ్ళు స్వతహాగా రాగలుగుతారు, స్వతహాగా పోగలుగుతారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది. అదే ఈ చిన్న పిల్లలకి ఏం తెలుసా అండి, ఏం తెలియదు. అందుకోసం ఒక తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఆలోచించి పిల్లలను ఇప్పుడే హాస్టల్ పంపించకుండా, అందరూ మనకి ఇంత మంచి అవైలబుల్ ఉన్న స్కూల్లో ఇంతమంది టీచర్స్ ఉన్నారు, ఇన్ని కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అందుకోసమే చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు చదువులోనే కాకుండా ఆటపాటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ముందుంటారని తెలియజేయడానికి విద్యార్థులు వారి యొక్క ప్రతిభను వారి తల్లిదండ్రులు ప్రత్యక్షంగా చూసి ఈ ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనము వాళ్ళు ఎరిగి ఈ యొక్క పాఠశాలలో కొంతవరకైనా వాళ్ళ పిల్లలను జాయిన్ చేసి ప్రభుత్వ పాఠశాలలో మనుగడ సాగించే విధంగా ఉంటుందని ఈ చిన్ని ప్రయత్నం చేయడం జరిగింది సార్. అదేవిధంగా ముఖ్యంగా ఈ మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ప్రతి విషయాన్ని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమాజంలో రేపు ఫ్యూచర్లో కూడా ఏ చిన్న ఇబ్బంది కలిగిన వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఎందరో భావి జాతి వారసులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుల కృషి చాలా ఉన్నది. ఎందరినో ఉపాధ్యాయులుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా, మేధావులుగా తయారు చేసే వృత్తి ఒక ఉపాధ్యాయ వృత్తికే ఉంది. ఇలాంటి ఈ వృత్తిలో ఈరోజు నేను ఉండడం
నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి స్కూల్ డే ఫంక్షన్ మనం చాలా ఎక్కువగా చూస్తున్నది ఈ మధ్యకాలంలో అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో. మరికి ఒక ప్రభుత్వ పాఠశాల లోపల ఈరోజు ప్రభుత్వ పాఠశాల అంటే ప్రజలలో ఒక చులకన భావం, ప్రభుత్వ ఉపాధ్యాయులంటే ఒక చులకన భావంతో చూస్తున్నటువంటి ఈ సందర్భం లోపల మరి ఎంపీ యూపీఎస్ మాచినపల్లి పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరి స్కూల్ డే సెలబ్రేషన్స్ చేయడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఈ సమాజంలో అన్ని వేళ్ళు ప్రభుత్వ పాఠశాలల వైపు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల వైపే చూపెడుతున్నాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గడానికి కారణం కర్ణుని చావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టు మరి ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ ఆ కారణాలన్నింటినీ పక్కకు పెట్టి ఉపాధ్యాయుని నిందిస్తున్నటువంటి సందర్భం లోపల చాలా ధైర్యంతో మరి ఈ పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ టీచర్స్ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి సందర్భంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అన్ని గ్రామాల మాదిరిగా కాదు, మా మాచినపల్లి గ్రామములో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అలాంటి వారు కాదు అని చెప్పి వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆర్థిక సహకారాలు అందించినటువంటి వేదిక పైన ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, వేదిక ముందు ఆసీనైనటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఎంతో భాగస్వామ్యాన్ని అందించినందుకు వారికి కూడా తెలంగాణ టీచర్స్ యూనియన్ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మాచినపల్లి పాఠశాల లోపల మరి విద్యార్థుల సంఖ్య అన్ని పాఠశాలలో తగ్గుతున్నప్పటికీ కూడా ఒక రకంగా ఒక మెరుగైనటువంటి స్థితి లోపల విద్యార్థుల సంఖ్య ఇక్కడ కనబడుతున్నది. దానికి కారణం మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు చాలా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు. ఇక్కడే కాదు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. కానీ దాని గుర్తింపు మరి రావడం లేదు అని చెప్పి సందర్భంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనేకమైనటువంటి పరీక్షలను తట్టుకొని పోటీ పరీక్షలలో నిలబడి మరి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఈరోజు విద్యాబుద్ధులు అందిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అన్ని రకాలైనటువంటి అర్హతలు, మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో సహా మరి కలిగి ఉండి మీ విద్యార్థులను తీర్చిదిద్దడానికి అహర్నిశలు వాళ్ళు కష్టపడుతున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఉపాధ్యాయులు, హెచ్ఎం సార్, వేదిక ముందు కూర్చున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారము. అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆటలు పాటలు అన్ని రంగాలలో ముందుంచి హెచ్ఎం సార్ ఉపాధ్యాయులు పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని రకాలైన స్పోర్ట్స్ మెటీరియల్ దగ్గర నుండి మీకు కొత్త ఏమంటారు పిల్లలకు MDM, ఎగ్స్, ఇంకా ముందు కూడా ఇంకా రకరకాలైనవి అందిస్తారు. తర్వాత బుక్స్ ఫ్రీ, అన్ని ఫ్రీ ఇస్తున్నారు. అయినా కానీ మనం ఏం చేస్తున్నాము, మన దగ్గర డబ్బులు లేకున్నా కూలి చేసన్నా ప్రైవేట్ బళ్ళు షెడ్లలో నడుస్తాయి. అక్కడ ఏం ఉండదు, చెప్పేటోళ్ళు కూడా చక్కగా ఉండరు. కానీ మా పిల్లాడు ప్రైవేట్ బళ్ళలో చదువుతున్నాడు అని అంత గ్రేట్గా ఫీల్ అవుతారు. అట్లేం లేదు, గవర్నమెంట్ బళ్ళలో చదువుకొని పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ పిల్లగానికి ఏమైనా రాకపోతే సార్ని వచ్చి అడగండి. పీటీఎం పెట్టినప్పుడు ఏం సార్ నా పిల్లగానికి ఇది వస్తలేదు, మీరు ఏం చెప్తున్నారు అని అడగండి. కరెక్ట్ టైంకు బడికి పంపించండి. తర్వాత పిల్లగాళ్ళను వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఇవాళ నీకు సార్ ఏమి చెప్పిందిరా, నువ్వు ఏమి రాసినావని ఎవరైనా తల్లిదండ్రులు అడుగుతారా? చెప్పండి, నేను అడుగుతున్నా. మీరు మీ పిల్లలను ఎంక్వైరీ చేస్తారా చేయరా? పేరెంట్స్ని అడుగుతున్నా, చెప్పండి రెస్పాన్స్. మీ పిల్లలను, మీ ఊర్లో పిల్లలను హాస్టల్కి పంపకుండా, ప్రైవేట్ స్కూల్కి పంపకుండా గవర్నమెంట్ స్కూల్కి పంపండి. మంచిగా మీకు బోధన చేసే టీచర్స్ ఉన్నారు, మంచిగా చెప్తారు.
పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మదోన్మాద శక్తులు దురకత్తులు జడిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే, తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా, ఇది మరువబోకురా. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన, బడిగుడిలో వెలసిన ఓ దేవదేవుడా, మా తలరాతను రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. రుతర్ఫాల్, ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, సమస్తము పవిత్రం. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షల మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై మీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తారు. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, ప్రజల ఊపిరిలో ఊపిరినై నిలుస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి. దమ్ముంటే కాల్చండిరా. వందే మాతరం, వందే మాతరం. సోది చెప్తా, సోది చెప్తానమ్మ, సోది చెప్తా. ఓ సోదమ్మ నాకు సోది చెప్తావా? చెప్తానే తల్లి, జరిగింది చెప్తానే తల్లి, జరిగేది చెప్తానే తల్లి, ఉన్నది ఉన్నట్టు చెప్తానే తల్లి, లేనిది లేనట్టు చెప్తానే తల్లి. ఈడ కూర్చోవే తల్లి. అమ్మ పలుకు జగదమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాచనపల్లి పోషమ్మ పలుకు, పలకవే తల్లి. నువ్వు ఈ సంవత్సరమే ఈ బడిలో చేరినవే తల్లి. అవును. ఇంతకు ముందు శిశు మందిర్లో చదివినవే తల్లి. అవును. ఇప్పుడు మంచిగానే చదువుతున్నావు తల్లి. ఇంటి దగ్గర చెప్పినట్టు వినవే తల్లి. సరే సరే సోదమ్మ, నువ్వు చెప్పినట్టు వింటా. ఇంకా ఆ డీజే వాళ్ళు వెరీ గుడ్. పిల్లిలాగా అటు సైడ్. ఇది ఈ వాడ పిల్లి కాదు, కొద్దిగా గట్టిగా అరుస్తుంది. ఓకే. తర్వాత సింహం. సింహం గర్జించడమా? రైట్. అటు సైడ్. రైట్. కప్పలాగా. పాము. జాగ్రత్త, ప్రోగ్రాంలు ఉండాలి మరి. ఓకే. ఇంకా మేకలాగా. వెరీ గుడ్.
వెరీ గుడ్. వరే అక్బరు, నువ్వు లేవురా బాబు. సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో పిలువండ్రి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉందిరా పేరు నీది. పేరు మాత్రం మంచిగా ఉంది కానీ నువ్వు లేవు. నువ్వు లేచి నిలబడి. లేచినా సార్. లేచినావా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా? అగో అయినుండ్రి. అరే 5 ఎక్కం 5. అరే 5 ఏళ్ళ 10, 5 ముళ్ళ 15. అరే 5 4 20, 5 5 25, 5 6 30, 5 ఏళ్ళు 35, 5 ఎనిమిది 45, 5 9 45, 5 10 50, 5 ఏళ్ళ 35, 5 ఎనిమిది 45, 5 9 45, 5 10 50, 5 ఏళ్ళ 35, 5 ఎనిమిది 45, 5 9 45, 5 10 50. అరే ఆపుండ్రా రే, మీ దండం పెడితే ఆపుండ్రా. ఇంకా ఎక్కాలి వాడుడు, దానికి ఒక కోరసు. ఆ తలకాయ తినేస్తుడు కదరా. అరే అక్బరు కూర్చో. నువ్వు కూర్చో నాయన. అద్దు నీ ఎక్కాలద్దు, నీ కథ అద్దు, కూర్చో. అరే పాత ఇనుప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండా అయ్యాలా? వచ్చిన సార్ వచ్చిన. నువ్వేరా? లేవురా. లేచి నిలబడు. సార్ ఎంత ఎత్తు లేవాలా సార్? గింత కాదా? అరే పందికొక్కు మొత్తానికి లేచి నిలవరా. నిలబడు. అమాతం నిల్చున్నా సార్, అమాతం నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? 3 ఎక్కం చదువురా. సరే ఇగో 3 ఎక్క 3 కదా. ఇగో ఇను 3 ఎక్క 3 కొంటాం, 3 రోజులు 6 కొంటాం, 3 ముళ్ళ 9 కొంటాం, 3 నాళ్ళ 12 కొంటాం, పాత ఇనుప సామాన్ కొంటాం. రే 3 5 15 కొంటాం, 3 6 18 కొంటాం, రేకు డబ్బాలు, బీర్ షీషేలు, పాత ఇనుప సామాన్ కొంటాం, 3 ఏళ్ళు 21 కొంటాం, 4 ఎక్కం కొంటాం, 5 ఎక్కం కొంటాం, 7 పడతాయి కొంటాం, పాత రేక్ డబ్బాలు, బీర్ షీషేలు కొంటాం. అరే 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 ఆపురా. నువ్వు ఎక్కడ చదువుతున్నావా? దండ చేస్తున్నావా? నువ్వు ఏందిరా నువ్వు? నీ ఎక్కమతే ఏమదు. అబ్బా తలకాయ అంతా మొత్తం ఇంటానవు కదా నువ్వు కూర్చో. అరే భూమలింగం ఏమైనా రాలేదారా? ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెల్లి కొడుకు భూమలింగడు వచ్చిండు సార్. నిద్రపోతాడు. లేపన్నా సార్? లేపుర్రి. వానికి ఎప్పుడు నిద్రనే. వానికి ఇల్లు బడి ఒక్కటే, నిద్ర మొద్దు సార్. లేపుర్రి. లేచినా సార్. లేచినావా? 7 ఎక్కం చదువురా నాయన. 7 ఎక్కం చదువు. 7 ఎక్కమా సార్? ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా. జర నోరు బొంగు పోయింది, ఏమనుకోకుండ్రి మరి. సరే కానీ నువ్వు 7 ఎక్కం చదువు. చదువుతున్నా సార్. మరి ఇనుండ్రి. చదువు. అర్యర్యా రఘునందన అరియర్ బ్రహ్మాండమా అల్లోక సంచారి మధ్యల వారళ్ళు మరమన్నగడ్డ బుద్ధి నేర్పిందానా భూనాంచారి విద్య నేర్పిన వాళ్ళు వీరనవన్లు చదువు నేర్పిన వాళ్ళు సాంబశివుడా చే. ఈ ఎక్కాలను ముట్టించిన చార్లకు దండాలు నాయన. అగదూడు ఎవలేలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు. మా బల్లె మాత్రం మా సారి వెళ్తున్నాడు. ఏరుకుంటా ఎక్కాలు అడగబట్టే చూడు రావా. అగో నా దగ్గరకు వచ్చిందా 7 ఎక్కం చదువుమని. నేనెందుకు చదవా? ఇగో వినిపిస్తాను. 7 ఎక్కమున ఎక్కం ఉన్నది, 7 ఎక్కమున ఎక్కం ఉన్నది, 7 ఎక్కమున ఎక్కం ఉన్నది, 7 ఎక్కమున ఎక్కం ఉన్నది, 7 ఎక్కం 7 గంట జరామరామ 7 గంట 14 గంట జరామరామ 7 గంట 21 జరామరామ. మధు ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలరా. చిన్న వాటికి కూడా పోవడం అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకెందుకు డబ్బులు? 30 ఇంకేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. నేను మీ సొంత కొడుకుని అనుకొని చెప్పాను సార్. నాకేం గుర్తుండట్లేదు. ఇంకా ఎదమాటున మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా
చీకటిలో వెలుగై నడిపావు నాన్న వెలుగు అమ్మా, మీలో నా తల్లి రూపం కనిపిస్తుందమ్మా. ఈ ఛత్రపతి నిర్ణయానికి విరుద్ధంగా ప్రయత్నించిన నా సైనికులని నేను మందలిస్తాను తల్లి. మీరు నిశ్చింతగా ఉండండి. రాజ్య లాంఛనాలతో నా ఇంటి ఆడపడుచును సాగనంపినట్టు మీ రాజ్యమును తిరిగి పంపిస్తాను తల్లి. కృతజ్ఞత. చక్రవర్తి, శత్రురాజ్య స్త్రీలో అమ్మను ఆడపడుచును చూసిన నీ ఉదాత్త స్వభావానికి జోహారులు. ఈ విధంగానైనా నీ దర్శన భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నాను. ఛత్రపతి శివాజీ అనే పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆ పేరు తలచిన పలికిన శరీరం రోమాంచితమై గర్వంతో ఉప్పొంగుతుంది. అయ్యా, ఈసారి కూడా వాన రాకపోతే ఎట్లయ్యా? నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు గొంతు ఎండిపోయే పేగు మండిపోయే గంగ తల్లి జాడలేదని నీటిపైన ఆశయే నీరు మారిపోయి రాతారు దారి లేదని దారుతుందా పైరు పండుతుందా తారలైన కంటి నీటితో దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో ములకెత్తించే చిరుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మగాడి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే కలిసేవాల చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా. కలిసేవాల చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మా, ప్రకృతి పాడే పాటలకి ఎనకోయమ్మా. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నది.
ముఖం చూపే కన్నులకి కంటి పాపమ్మ అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నకులతో నాపైన నీ చూపు ఆపేలా నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో ఆమముతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సకలము నీ స్మరణే పరకతోనా జడారి కళ్ళు తెరుచుకున్న మేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమీస్తే వెతికెను ఊట బావినే శిరస్సు మంచి శిఖర మంచు ముట్టిన మట్టి నీలనే పదర 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 నీ అడుగుకి పట్టును పెట్టి పదర ఎడతిని చెట్టును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 దిగులమిని అడిగి చూడు పదరా చిగులు కొను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదలడు తీరా నీ తరమిదిరా అని తరమిదిరా అని కాటేరా రాను నేనాను రాను బొంబాయికి రాను బొంబాయికి రాను బొంబాయికి రాను బొంబాయికి రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను కొనగా రంగుల రాట్నం ఎక్కించి నన్ను కొండెక్కబడతా అందుకే రాను నేరాను రాను గాజాకు రాను నేనాను రాను గాజాకు నేను రాను నేనాను
సాక్ష్యము మనువకు ఈ నేలనా అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమయ్యి దేశభక్తిని సాగుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేను నిలుగన్న ఊరిలోన అమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారని మిగిలిన సాక్ష్యము మరువకు ఈ నేలనా
గ నీసా గమదని సమద సని సదని మద గమ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అన్ని విల్లి కొంటే అల్లరి బృందావనమాలి రారామాయి ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లికొంటే అల్లరి దిన్నెల ముగ్గుల దారులు వేసిన దండుకేరా నీగలు గోలను మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అన్ని విల్లికుంటే సరి సరి నటనలతో రాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్తంగా చిందులు వేయాలి సత్తువ ఉరిమితే కొట్టర కొండ ఎత్తురు మరిగితే ఎత్తర చెట్ట సత్తువ ఉరిమితే కొట్టర కొండ కొండ తీసుకుంటే వచ్చలేని గోడే సిరికల గోడే ఎల్లెల్ల గోడే చైనా గోడే రవికట గిట్టిది రాయలసీమ గోడే ఎత్తురు మరిగితే ఎత్తర చెట్ట సత్తువ ఉరిమితే కొట్టర కొండ
కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, ఈ కళ్ళు పేలిపోను सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी, नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। भगवती निःशेषजाड्यापहा।